ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా జనసేన పార్టీ ప్రతిఘటిస్తుంది. ప్రస్తుత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోంది. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడానికి ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఇటువంటి చర్యలను జనసేన నిస్సంకోచంగా నిలదీస్తుంది, ఎదురొడ్డి నిలబడుతుంది. గత ఏడాది విశాఖపట్నంలో జనవాణి నిర్వహించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్రలు, కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశం గమనించింది. అమాయకులైన మా పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలు పాలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసిన తీరును ఈ సమావేశం గర్హిస్తోంది. ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా జనసేన భావిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టే ఏ చర్యనైనా జనసేన సమర్థిస్తుంది. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పనులను తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి రావడానికి విమాన ప్రయాణం నిర్దేశించుకోగా అందుకు అడ్డుపడి విమానం గన్నవరంలో దిగడానికి అనుమతి లేకుండా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా కాదు. ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి మంగళగిరికి వస్తున్న సమయంలో రాష్ట్ర సరిహద్దు వద్ద మన పార్టీ అధ్యక్షులను నిలువరించడానికి ఈ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పార్టీ అధ్యక్షులు స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఈ రాష్ట్రంలో లేదని ఈ చర్య ద్వారా వెల్లడవుతోంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అధ్యక్షులు వారిని రోడ్డుపై పోలీసులు నిలువరించిన సమయంలో మద్దతుగా నిలిచిన సంఘీభావం తెలిపిన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, చంటి బిడ్డలతో సహా తరలి వచ్చిన తల్లులకు, ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ఈ సమావేశం కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇది మీ అందరి అనుమతితోటి ఈ తీర్మానాన్ని మనం బలపరుస్తున్నట్టు